అదేవిధంగా అన్ని రాష్ట్రాలలో ఈ యొక్క కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రులు, ఇతర మంత్రులు, అలాగే జిల్లా అధికారులు, కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఈరోజు శ్రీకాకుళం జిల్లా కార్యక్రమాన్ని గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, అలాగే జాయింట్ కలెక్టర్ గారు, మన మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు, అలాగే రామ్మోహన్ నాయుడు గారు వారి యొక్క సూచనలతో మన ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ఇక్కడ చేసుకున్నాము. ఈ కార్యక్రమానికి హాజరైన అనేక మంది విద్యార్థులు, అలాగే వివిధ సంఘాలు, అసోసియేషన్స్, దీనికి వెనుక నుంచి సపోర్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యోగా కార్యక్రమం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఆరోగ్యాన్ని నింపుతుందని చెప్పి, వారి జీవితంలో 1 గంట దీనికి కేటాయించినట్టయితే నిత్యం కూడా వారికి ముఖ్యంగా మందుల కోసము, వైద్యం కోసం పెట్టే ఖర్చులు ఏవైతే ఉంటాయో అవన్నీ చాలా వరకు తగ్గుతాయని చెప్పి ప్రతి యువత అందరూ కూడా ఈ యోగా వారి యొక్క జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలని ఈ యోగా దినోత్సవ సందర్భంగా వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే అందరికీ కూడా మరొకసారి నెక్స్ట్ యోగా దినోత్సవంలో కలుసుకుందామని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గౌరవ ప్రధానమంత్రి గారి యొక్క ప్రపోజల్తో 2014లో ఈ యొక్క ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తూ 2015 నుండి ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుందండి. యోగా అనేది భారతీయ సంస్కృతి, సాంప్రదాయము, జీవన విధానంలో ఒక భాగం అండి. ఇది మెడికల్ సిస్టమ్ సంబంధించినటువంటి ఒక ప్రక్రియ అండి. ఆ ప్రక్రియకు సంబంధించి యోగాని మన ప్రపంచ దేశాలు ఈరోజు పాటించడం మనందరికి కూడా ఆనందదాయకం అండి. ప్రపంచంలో ఈరోజు చాలామంది యాంత్రిక జీవనం పాటిస్తూ అనేకమైనటువంటి మానసిక వ్యాధుల్ని, అనేకమైనటువంటి రుగ్మతల్ని వారు ఎదుర్కోవడం జరుగుతుందండి. పర్టికులర్గా యోగా పాటించడం వలన హైపర్ టెన్షన్ తగ్గించుకోవచ్చు, బీపీని అలానే డయాబెటీస్ని తగ్గించుకోవచ్చు, అనేకమైనటువంటి మానసిక వ్యాధులు, నిద్రలేమి కూడా ప్రధానమైన కారణం అండి. ఈరోజు ప్రపంచ దేశాలు సాఫ్ట్వేర్ కంపెనీస్లో పనిచేస్తున్నటువంటి చాలా ఎంప్లాయీస్ ఒక ఇన్సోమినియా, నిద్రలేమితో చాలామంది బాధపడుతున్నారండి. అలాంటి వారు రోజుకి ఒకసారైనా వారి యొక్క ఈ యొక్క యోగాని వారు పాటించి అందులో భాగమైనటువంటి మెడిటేషన్ పాటించడం వలన వారు మానసిక ప్రశాంతత పొంది ఆరోగ్యాన్ని పొందగలుగుతారు. ఈ సందర్భంగా మా అందరికి కూడాను అందరి యొక్క డిపార్ట్మెంట్ ఆఫీస్ తరపున ప్రింటు, ఎలక్ట్రానిక్ మీడియా, వివిధ సంస్థలు, యోగా సంస్థలు, జిల్లా ఆఫీసర్సు, కలెక్టర్ గారికి, కమిషనర్ ఆఫ్ ఆయుష్ అందరికి కూడాను ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. నా పేరండి డాక్టర్ జగదీష్ అండి. ఆయుష్ శాఖలో సీనియర్ వైద్యాధికారి పనిచేస్తూ ఈ యొక్క యోగా కార్యక్రమానికి నోడల్ ఆఫీసర్గా వ్యవహరిస్తున్నటువంటి నేను జిల్లా సీనియర్ వైద్యాధికారి అండి. For more videos like this, subscribe Big TV channel.